ఇది కింద పడాలని నేను కాలడ్డు పెడితే నాకే కథ రివర్స్ అయిపోయింది. రాజీవ్, దాన్ని వదిలే. పట్టుకుంది వదిలేయడానికి కాదా? నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని మర్చిపోయి రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయారా? తను పడబోతే పట్టుకున్నాను, అందులో తప్పే ఉంది. దాంట్లో అంత అర్థం వెతకాల్సిన అవసరమే ఉంది? అమ్మ ఇదే ఊర్లో ఉందని తెలిసిన క్షణం నుంచి ఎప్పుడెప్పుడు అమ్మని చూస్తానా, ఎప్పుడెప్పుడు అమ్మ గుండెల మీద వాలి ఎన్నేళ్ల నా బాధనంతా చెప్పుకుంటానా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. అమ్మ అక్కడ ఏం చేస్తుందో ఏమో, ఎలా ఉందో ఏమో, తను వేళకి తింటుందో లేదో ఏమీ తెలియట్లేదు. చిత్తరంజన్ అన్న వైజాగ్ నుంచి ఎప్పుడు వస్తాడో ఏమో, మా అమ్మ దగ్గరికి నన్ను ఎప్పుడు చేరుస్తారు? అన్న కాల్ చేశాడు. హలో అన్నా, వైజాగ్ నుంచి వచ్చేసావా? ఎక్కడున్నావన్నా? నేను వైజాగ్లోనే ఉన్నానమ్మా. రేపు ఉదయానికి అక్కడ ఉంటాను. నువ్వు తిరిగి వచ్చేసావేమో, మా అమ్మని చూపిస్తావని ఎంత ఆశపడ్డానన్నా. రేపు వచ్చేస్తున్నాను కదమ్మా. వచ్చాక నీకు మీ అమ్మ ఎలా ఉంటుందో గీచిన బొమ్మను చూపిస్తాను, సరేనా? ఇప్పుడు బొమ్మ గీసుంటే ఫోటో తీసి నాకు పంపించొచ్చు కదన్నా. లేదమ్మా, ఇక్కడ వేరే వాళ్ళ బొమ్మలు వేసే పనిలో బిజీగా ఉన్నాను. రేపు నిన్ను కలిసే టైంకి బొమ్మ వేసుకుని వస్తాను జ్యోతి. ఈసారి నిన్ను మీ అమ్మగారిని ఒక దగ్గరికి చేర్చే తీరుతాను. నువ్వేం టెన్షన్ పడకు. ఒకే ఊర్లో ఉన్నా సరే అమ్మకి దూరంగా ఉంటున్నానన్న బాధ నేను భరించలేకపోతున్నా అన్నా. ఆ నీలాంబర్ అడ్డుపడకపోతే బోనాల పండగ రోజే మీ అమ్మ దగ్గరికి చేరేదానివి. ఏం చేస్తాం, నా మందు వీక్నెస్ వల్ల తను చెప్పిన పాపాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఆ నీలాంబరికి నువ్వు అప్పు ఉండటం వల్లే నేను అటాక్ చేస్తున్నానని చెప్పిందన్నా. ఇది నిజమేనా? పచ్చి అబద్ధం జ్యోతి. తనకు నీ మీద ద్వేషమో మీ అమ్మ మీద పగో తెలియదు, కానీ మీ ఇద్దరూ కలవకూడదని అడ్డుపడుతోంది. రేపు నువ్వు మీ అమ్మను కలుసుకున్న తర్వాత నీలాంబర్ నుంచి మీ అమ్మగారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరే జ్యోతి, లేట్ అయింది. రేపు 10 గంటలకి దుర్గమ్మ గుడి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ అమ్మ బొమ్మ గీసేసి నీకు అప్పగిస్తే తప్ప నా మనసు కుదుట పడదు. ఉంటానమ్మా. సరే అన్నా. రేపు నేను అమ్మని చూడబోతున్నాను. ఇన్నేళ్ల నా ఎదురు చూపులకి రేపటితో ఫుల్ స్టాప్ పడబోతుంది. అమ్మని కలిశాక నీలాంబర్ గురించి తర్వాత ఆలోచిస్తాను. నా చెల్లెలెక్కడుందో తన జాడ కూడా తెలుసుంటే బాగుండేది. ఎప్పుడు చిన్నప్పుడు విడిపోయాం. ఇన్నేళ్లకి మళ్ళీ అమ్మని చూసే భాగ్యం నాకు మాత్రమే దక్కుతుంది, కానీ చెల్లెలికి దక్కట్లేదు. బాబు, కార్ ఇంకా స్పీడ్ గా పోనివ్వండి. అక్కడ చిత్తరంజన్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అన్నని కలుస్తానా, మా అమ్మ ఎలా ఉంటుందో ఎప్పుడు చూస్తానా అని నాకు చాలా సంతోషంతో కూడిన టెన్షన్ ఉంది. దొరబాబు, ప్లీజ్ దొరబాబు, నా కోసం ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళండి. కంట్రోల్ జ్యోతి,
నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థం అవుతుంది, బట్ మరీ స్పీడ్గా వెళ్తే మనకే ప్రమాదం. జ్యోతి, మీ అమ్మ ఎలా ఉంటుందో ఎవరో తెలుసుకోవాలని నాకు కూడా ఎగ్జైట్మెంట్గానే ఉంది. ఎంతైనా మీ రంగా గారు రమణమ్మ చాలా గ్రేట్ జ్యోతి. నిన్ను ఏనాడు కూడా పెంచిన బిడ్డలా చూడలేదు, కన్న కూతురులాగే గొప్పగా పెంచారు. వాళ్ళ మీద నాకింకా రెస్పెక్ట్ పెరిగింది. నీకు పంచిన ప్రేమకు నిదర్శనంగా వాళ్ళిద్దరూ స్వర్గంలోనే ఉంటారు.